హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి జగన్‌కి మోడీ ఇచ్చిన బంపర్ ఆఫర్ అయితే బయట పెట్టిన విజయసాయిరెడ్డి గారండి. సో, మోడీ గారు జగన్ గారికి ఏం ఆఫర్ ఇచ్చారు, సో ఏం చెప్పారన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీరైతే పొందగలుగుతారు. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతోందండి. 3 పార్టీల కూటమి వర్సెస్ వైసీపీ మధ్యనైతే పోటాపోటీ జరుగుతోంది. సో, బీజేపీ పొత్తు కోసం తాను చాలా కష్టపడ్డానైతే పవన్ చెప్పుకుంటూ వచ్చారు. సో, బీజేపీ ఆహ్వానం మేరకే తాము ఎన్డీఏలో చేరామని కూడా టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. అయితే అసలు టీడీపీ పొత్తుతో ఖరారు వేళ ఢిల్లీ కేంద్రంగా చోటు చేసుకున్న పరిణామాలను వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి గారు ఈ విధంగా అయితే వెల్లడించారండి. బీజేపీ టీడీపీ పొత్తుకు ముందు ఢిల్లీలో కీలక పరిణామాలే చోటు చేసుకున్నాయని అన్నారు. చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షా, నడ్డాలతో భేటీ అయ్యారు. పొత్తుకు సూత్రప్రాయంగా అయితే అంగీకారం జరిగింది. ఆ మరుసటి రోజు చంద్రబాబు ఢిల్లీలో ఉండగానే జగన్ గారు కూడా ఢిల్లీ వెళ్ళారు. సో, పార్లమెంటు హౌస్లోనే ప్రధాని మోడీ గారితో సీఎం జగన్ సుదీర్ఘ భేటీ అయితే అయ్యారట. అటు చంద్రబాబుతో చర్చిస్తూనే జగన్తో మంత్రాంగం పైన రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ సాగిందంట. సో, ఆ తర్వాత టీడీపీ, బీజేపీ పొత్తు పైన ప్రకటనకు గ్యాప్ వచ్చింది. దీంతో ఆ సమయంలోనే పొత్తుపైన సందేహాలు మొదలయ్యాయి. అయితే ప్రధానితో జగన్ సమావేశం అయినప్పటికీ ఆ సమయంలో ఒక బంపర్ ఆఫర్ అయితే మోడీ గారు చెప్పారని అయితే విజయసాయిరెడ్డి చెప్పుకుంటూ వచ్చారండి. సో, అది ఏంటి అంటే టీడీపీతో పొత్తు పైన నిర్ణయానికి రాకముందు జగన్ గారితో ఆ భేటీ చర్చలో జరిగిందని అయితే చెప్పుకొచ్చారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయసాయిరెడ్డి ఈ విషయాన్ని అయితే వెల్లబుచ్చారు. సో, ఎన్డీఏలో చేరాలని తొలుత తమ పార్టీకి వచ్చింది ఆఫర్ అని అయితే విజయసాయిరెడ్డి ఎట్టకేలకు బయటపెట్టారు. ఆ భేటీలో ఈ అంశం పైన చర్చ జరిగిందని, ఏదైతే సుదీర్ఘ భేటీ ఉందో, సో ఆ భేటీ అనేది జగన్కి, మోడీ గారికి మధ్య భేటీ, ఈ అంశంపైనే చర్చ అనేది సుదీర్ఘంగా జరిగిందని చెప్పుకొచ్చారు. అయితే తమ పార్టీ విధి విధానాల కారణంగా వైసీపీ పార్టీ విధి విధానాల కారణంగా పొత్తు అనేది సాధ్యం కాదు అని అయితే వారు స్పష్టం చేశారట. సో, అందు కారణంగానే పొత్తు సాధ్యం కాదని స్పష్టం చేయడం వల్లనే టీడీపీ, బీజేపీతో పొత్తు కారణంగా కొంత ఇబ్బందులు తమకు ఉంటాయని సాయిరెడ్డి గారు అంగీకరించారు. అయితే ఎన్నికల సంఘం న్యాయస్థానాల నమ్మకం ఉందని అయితే చెప్పుకొచ్చారండి. సో, ఇక ఎన్నికల సంఘము, న్యాయస్థానాలే కాపాడతాయని అయితే చెప్పుకొచ్చారు. నెల్లూరులో వేమిరెడ్డి ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసినా కూడా తాను గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అలాగే తాము విశాఖ నుంచి పోటీ చేయాలని భావించాలని సాయిరెడ్డి చెప్పారు. విశాఖ కేంద్రంగా తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఇక నెల్లూరు పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లోనూ విజయం సాధిస్తామని అయితే ధీమాగా చెప్పారు. పవన్ తనకు చిన్ననాటి స్నేహితుడు అని పవన్ ఎప్పుడు విమర్శించలేదని అయితే పవన్ అయితే ఈ విధంగా చెప్పారండి. తనను పవన్ ఎన్నడూ విమర్శించలేదని, తనను పవన్ విమర్శించనే లేదని చెప్పారు. తారకరత్న విహారం వారి కుటుంబ సభ్యులు అంగీకరించలేదని తాము మద్దతుగా నిలిచానన్నారు. ఇక తాను గవర్నర్ కావాలనేదే తన కోరిక అని అయితే సాయిరెడ్డి ఇదే విషయం అయితే మీడియా ముందర చెప్పారండి. ఇక ఇదే విషయాన్ని జగన్కు కూడా చెప్పానన్నారు. జగన్ ఏం ఆశిస్తే తాను పాటిస్తానైతే జగన్ ఏమి ఆదేశాలు ఇస్తే తను ఆ విధంగానే పాటిస్తా ముందుకు వెళ్తా అని కూడా విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు. సో, ఇదే అండి మ్యాటర్. దీనిపైన మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.